రూట్ కెనాల్ ఎట్లా చేస్తారు మేడం? దానికి ఎన్ని సిట్టింగ్స్ అవసరం వస్తాయి? ఇప్పుడు ఎట్లా ఉన్నది వైద్యం? సో రూట్ కెనాల్ అనేది చాలా మంది భయపడిపోతారండి. చాలా నొప్పొచ్చేస్తది. చాలా ఎక్కువ సిట్టింగులు పడతాయని. అదంతా అపోహే. లేదు, ఒకవేళ గాని మీకు కిందకి వరకు చీమెళ్ళలేదు, చీమ పట్టలేదు పన్నుకి అంటే సింగిల్ సిట్టింగ్‌లో మీ రూట్ కెనాల్ అయిపోతుంది. ఓకే. ఏదైతే పైన ఫస్ట్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఏదైతే కేరీస్ అయిన స్టార్ట్ అయ్యి పుచ్చు మీకు ఎవిడెంట్‌గా కనిపిస్తుందో ఫస్ట్ ఆ పార్ట్ తీసేస్తాం. ఎనామిల్ నుంచి, డెంట్ నుంచి ఏదైతే పుచ్చిపోయి పనికిరానిది ఉందో అది తీసేస్తాం. తర్వాత ఇన్ఫెక్ట్ అయిన పల్ప్‌ని తీసేసి ఎక్కడి వరకైతే ముందు పన్ను తాలూకా రూట్ ఉందో అక్కడి వరకు వెళ్ళి మెజర్ చేసుకొని అక్కడి నుంచి ఫిల్లింగ్ పెట్టుకొని వస్తామన్నమాట. సో దట్ ఇప్పుడు మనం ఆ కమ్యూనికేషన్‌ని క్లోజ్ చేస్తున్నాం. ఏదైతే ముందు ఎముకకి వెళ్ళిపోవడానికి దానికి వీలుగా ఉండే దారి ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి పై వరకు సిమెంట్ పెట్టుకొని వస్తామన్నమాట. సో ఇది ఒక్క సిట్టింగ్లో ఒకవేళ మీకు కింద ఏం ఇన్ఫెక్షన్ లేదు, నార్మల్ గానే ఉంది అంటే సింగిల్ సిట్టింగ్ లో మీకు రూట్ కెనాల్ అయిపోతుంది. అండ్ ఇది లోకల్ ఎనెస్థీషియా ఇచ్చే చేస్తారు కాబట్టి పెయిన్ఫుల్ గా ఉండదు. అండ్ దాని తర్వాత ఒకవేళ లేదు చాలా ఎక్కువ చీమి ఉంది అంటే చీమి పోయేంత వరకు లోపటే మెడికేషన్ పెడతాము. సో మీరు ఊరికే చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఓకే నాకు నొప్పి వచ్చింది కాబట్టి నేనే ఓవర్ ద కౌంటర్ అంటే వాళ్ళే గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు, వెళ్ళి ఒక యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. అలా తప్పండి. ఊరికే మీరు యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వాడని అవసరం లేదు. యాక్చువల్లీ దానివల్ల మీ గట్ బ్యాక్టీరియా పాడైపోతుంది ఇప్పుడు. సో వద్దు, అలాగా జస్ట్ రూట్ కెనాల్ చేయించుకుంటే సరిపోతుంది. మీ డెంటిస్ట్ పన్ను లోపటే మెడికేషన్ పెడతారండి. సో దానివల్ల ఈజీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.